రైటిక నీట్ అక్రమాలపై దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఆ పరీక్ష నిర్వహణలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ పేపర్ లీకేజీలతో అన్యాయానికి గురైన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రేపు అన్ని రాష్ట్రాల్లోని తమ పార్టీ ప్రధాన కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఇక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, పార్టీ శాసనసభాపక్ష నేతలకు లేఖ రాశారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ ఆందోళనలో పాల్గొనాలని ఆదేశించారు. బీహార్, గుజరాత్, హర్యానాల్లో చేసిన అరెస్టులతో నీట్ నిర్వహణలో వ్యవస్థీకృత అవినీతి జరిగిందని స్పష్టమవుతోందన్నారు. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాల్ ప్రాక్టీస్ జరుగుతోందని ఈ అరెస్టులతో తెలిసిందన్నారు. ఇక సోమవారం నుంచి కొత్త లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నీట్ అక్రమాలపై ఉధృత పోరుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకులను బీజేపీ వ్యవస్థీకృతం చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ ధ్వజమెత్తారు. నీట్ నిర్వహణలో అక్రమాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని సస్పెండ్ చేయాలని, లేదా ఈ అవకతవకలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆప్ యువ విభాగం నేతలు నీట్ పరీక్ష రద్దు కోరుతూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి బయటన నిరసనకు దిగారు. ఇదిలా ఉండగా నీట్లో అక్రమాలు, అరెస్టులపై కేంద్ర విద్యాశాఖ బీహార్ పోలీసుల నుంచి నివేదిక కోరింది. ఇక జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ తన నీట్ ఫలితాన్ని వెల్లడించలేదని, తన ఓఎంఆర్ షీట్ చిరిగిపోయినట్లు తెలిపిందని పేర్కొంటూ ఆయుష్ పటేల్ అనే విద్యార్థిని అలహాబాద్ హైకోర్టులో వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. తన ఆరోపణలకు సంబంధించి ఆమె నకిలీ పత్రాలను కోర్టుకు సమర్పించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయుషి ఆరోపణలను అప్పట్లోనే ఎన్టీఏ తీవ్రంగా ఖండించింది. ఆమె ఓఎంఆర్ షీట్ చిరిగిపోలేదని, ఆమెకు 335 మార్కులు వచ్చాయని ప్రకటించింది. కానీ ఆ మార్కులు తనవి కావని, వేరొకరి నంబర్తో తనకు ఆ మార్కులు ఇచ్చారని వాదిస్తూ ఆయుషి ఓ వీడియోను విడుదల చేసింది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆ వీడియోను షేర్ చేశారు. రైటిక నీట్ అక్రమాలపై దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఆ పరీక్ష నిర్వహణలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పేపర్ లీకేజీలతో అన్యాయానికి గురైన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రేపు అన్ని రాష్ట్రాల్లోని తమ పార్టీ ప్రధాన కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టాలని కూడా నిర్ణయించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేపు కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. నీట్ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ విఫలమైందనే నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. దేశవ్యాప్తంగా నీట్ లో జరిగినటువంటి అక్రమాలు, అవకతవకలకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా నీట్ కి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా అక్షింతలు వేసింది. నీట్ కు సంబంధించినటువంటి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి, అదేవిధంగా నీట్ కౌన్సిలింగ్ వెంటనే నిలిపివేయాలి అంటూ సుప్రీంకోర్టులో కూడా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల పైన ఇప్పటికే సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నీట్ యొక్క పవిత్రత దెబ్బతినే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. ఒక్క రవంత నిర్లక్ష్యం కనపరిచినా కూడా దేశ భవిష్యత్తుకి ఇది ఒక నష్టం కలిగించే అంశం కాబట్టి ఏమాత్రం కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు నీట్ పైన, కేంద్రం పైన ఉంది. ఒకవేళ అందులో తప్పులు జరుగుంటే వాటిని ఒప్పుకొని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి, కానీ తప్పులను సమర్థించుకునే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదంటూ సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. అంతేకాకుండా కౌన్సిలింగ్ ను మాత్రం నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 1563 మందికి సంబంధించినటువంటి గ్రేస్ మార్కులను వెంటనే రద్దు చేసినటువంటి నీట్ వాళ్లకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది. ఈ నెల 23వ తేదీన వాళ్ళందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తుంది.
గ్రేస్ మార్కులు వచ్చిన వాళ్ళు కావాలనుకుంటే ఈ పరీక్షల్లో మళ్ళీ పాల్గొనొచ్చు, లేదంటే గ్రేస్ మార్కులు లేకుండా వచ్చినటువంటి మార్కుల్లోనే ఈ యొక్క కౌన్సిలింగ్ లో పాల్గొనొచ్చు కూడా నీట్ స్పష్టం చేసింది. కౌన్సిలింగ్ ను రద్దు చేయడం కానీ, కౌన్సిలింగ్ పైన స్టే ఇవ్వడం కానీ కుదరదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో మళ్ళీ ఈ 1563 మందికి మాత్రమే రీటెస్ట్ పెట్టడానికి నీట్ అంగీకరించింది. అయితే దీనికి సంబంధించి అసలు మొత్తం దేశవ్యాప్తంగా నీట్ లో జరిగినటువంటి అవకతవకల పైన దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రేపు దేశవ్యాప్తంగా ఆయా విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర విద్యా సంస్థలు ఉన్నాయో వాటన్నిటి దగ్గర నిరసన వ్యక్తం చేయాలంటూ కేంద్ర అధినాయకత్వం ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులకు ఇతర నాయకులకు కూడా ఆదేశాలను జారీ చేసింది. రేపు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన చేయబోతున్నారు. వీరికి తోడుగా ఆప్ కూడా తమ గలం చెప్పింది. నిన్న హెచ్ఆర్డి మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ నివాసం ముందు వీళ్ళంతా కూడా ధర్నా నిర్వహించారు. మొత్తానికైతే నీటికి సంబంధించినటువంటి ఆందోళనలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మాత్రం ఆందోళనలు వెల్లువిరుస్తున్నాయి. ఖచ్చితంగా నీటిని రద్దు చేసి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలన్నది వీరి యొక్క ప్రధానమైన డిమాండ్. చాలా అవకతవకలు జరిగాయి, అనేక రకాల అవకతవకలు జరిగినట్లుగా కూడా అన్ని ఆధారాలతో సుప్రీంకోర్టుకి సమర్పించిన సుప్రీంకోర్టు మాత్రం కౌన్సిలింగ్ రద్దు చేయడానికి నిరాకరించింది. నీట్ పవిత్రతను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మాత్రమే పదే చెప్తోంది. ఆ 1563 మందికి మాత్రం ప్రస్తుతం 23వ తేదీన రీటెస్ట్ పెడుతున్నారు. పవన్.